హాయ్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. ప్రేమ, పెళ్లి, నమ్మకం ఈ మూడు పదాల చుట్టూనే మన సమాజం నడుస్తుంది. కానీ ఒకవేళ మీకు కాబోయే భార్య మీతో కలిసి 7 అడుగులు నడవాల్సిన అమ్మాయే మిమ్మల్ని ఘోరంగా చంపడానికి ఓ పక్క డెత్ స్కెచ్ వేస్తే ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది కదూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే క్రైమ్ స్టోరీ వింటే అసలు మనుషుల్లో ఇంత క్రూరత్వం ఉంటుందా అని ముక్కును వెలేసుకుంటారు. ఒక బిలియనీర్ కొడుకు, కోట్లకు వారసుడు, నిశ్చితార్థం అయిపోయింది. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా కాబోయే భార్య తన బర్త్డే రోజు అతడిని 400 అడుగుల లోయలోకి తోసేసి హతమార్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు సోషల్ మీడియాలో నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా మై లవ్ అంటూ ఎమోషనల్ డ్రామాలు ఆడింది. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చాక సీన్ రివర్స్ అయింది. 33 డిగ్రీల ఎండలో ఒక వ్యక్తి వేసుకున్న హుడీ క్యాప్ ఈ మైండ్ బ్లోయింగ్ మర్డర్ మిస్టరీని ఎలా బయటపెట్టింది? బాలి ట్రిప్లో జరిగిన పాస్పోర్ట్ చోరీ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ ఘోరమైన హత్య వెనుక ఉన్న లవ్, బిట్రేయల్ అండ్ రివెంజ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ కళ్ళకు కట్టినట్టు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కథలోకి వెళ్తే మహారాష్ట్ర పూణేలో విశాల్ అగర్వాల్ అనే ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ వ్యాపారి, రియల్ ఎస్టేట్ టైకూన్ ఉన్నారు. ఆయనకు కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన కుమారుడే 26 ఏళ్ల కేతన్ అగర్వాల్. కేతన్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, చదువుకున్నవాడు. తండ్రి బిజినెస్ చూసుకుంటూ పూణే బిజినెస్ సర్కిల్స్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న కేతన్ అగర్వాల్కు కుటుంబ సభ్యులు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలనుకున్నారు. అలా ఎంట్రీ ఇచ్చింది సియా గోయల్. సియా కూడా ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయే. చూడడానికి ఎంతో అమాయకంగా, పద్ధతిగా కనిపించే సియాను చూడగానే కేతన్ ఇష్టపడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడారు. ఎంతో గ్రాండ్గా నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. మరికొద్ది రోజుల్లో వీరు పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. కేతన్ తన కాబోయే భార్య సియాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆమె అడిగిందల్లా కొనిచ్చేవాడు, లగ్జరీ గిఫ్ట్స్ ఇచ్చాడు. పెళ్లికి ముందు మెమరీస్ కోసం కేతన్, సియా ఇద్దరు కలిసి ఇంటర్నేషనల్ డెస్టినేషన్ అయిన బాలి ఐలాండ్కు వెళ్ళి అక్కడ గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నదే తడువుగా ఫ్లైట్ టికెట్స్, లగ్జరీ రిసార్ట్స్ అన్నీ బుక్ చేసుకున్నారు. జూన్ మొదటి వారంలో ఇద్దరూ కలిసి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. లగేజ్ చెకింగ్ అంతా అయిపోయింది. ఇక ఫ్లైట్ ఎక్కడానికి బోర్డింగ్ పాస్ తీసుకునే టైంలో సడన్గా ఒక విచిత్రం జరిగింది. కేతన్ తన బ్యాగ్లో చూసుకుంటే తన పాస్పోర్ట్ కనిపించలేదు. ఎయిర్పోర్ట్ అంతా వెతికారు, కారులో వెతికారు, ఎక్కడా పాస్పోర్ట్ దొరకలేదు. దాంతో ₹1000 పెట్టి బుక్ చేసుకున్న బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. కేతన్ చాలా అప్సెట్ అయ్యాడు. సియా మాత్రం పైకి బాధపడుతున్నట్లు నటిస్తూ ఇట్స్ ఓకే కేతన్, నెక్స్ట్ టైం వెళ్దాంలే అని సర్ది చెప్పింది. కానీ ట్విస్ట్ ఏంటంటే పోలీసుల విచారణలో తెలిసిన నిజం విని అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. నిజానికి కేతన్ను బాలిలోనే చంపాలని సియా మొదటి స్కెచ్ వేసింది. ఇంటర్నేషనల్ లొకేషన్లో అయితే ఇండియా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కష్టమవుతుందని ప్లాన్ చేసింది. కానీ బాలి వెళ్తే అక్కడ తన ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చని, లేదా దొరికిపోతానేమో అన్న భయంతో ఎయిర్పోర్ట్లోనే కేతన్ దృష్టి మళ్లించి అతడి పాస్పోర్ట్ను సియానే స్వయంగా దొంగిలించి దాచేసింది. ట్రిప్ క్యాన్సిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ సియానే. బాలి ట్రిప్ మిస్ అయిన కేతన్ ఎలాగైనా సియాను హ్యాపీగా ఉంచాలనుకున్నాడు. జూన్ 18న సియా గోయల్ పుట్టినరోజు. ఈ బర్త్డేను చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేయాలని కేతన్ డిసైడ్ అయ్యాడు. సియా ఒక ప్లాన్ చెప్పింది. కేతన్, నీ బర్త్డే కోసం మనం ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్దాం, లోనావాలా లోహగఢ్ కోట చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దాం అని అడిగింది. కాబోయే భార్య బర్త్డే రోజు అడిగేసరికి కేతన్ తడుముకోకుండా ఓకే చెప్పాడు. జూన్ 18న ఉదయాన్నే ఇద్దరు కలిసి లోహగఢ్ కోటకు బయలుదేరారు. వాతావరణం చాలా కూల్గా ఉంది. ఇద్దరూ కొండపైకి నడుస్తూ వెళ్తున్నారు. కోటపైకి వెళ్ళేసరికి చుట్టూ జనాల రద్దీ తగ్గింది. ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి 400 అడుగుల లోతైన లోయ అంచుకు కేతన్ను తీసుకెళ్లింది సియా. అక్కడ ఇద్దరు సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక భయంకరమైన చీకటి కోణం బయటపడింది. కేతన్ లోయ వైపు చూస్తూ నిలబడిన తరుణంలో వెనుక నుంచి ఒక బలమైన హస్తం అతన్ని లోయలోకి తోసేసింది. సియా అని అరిచేలోపై కేతన్ అగర్వాల్ 400 అడుగుల లోతైన పాతాళంలోకి పడిపోయాడు. రాళ్లకు తగిలి శరీరం ముక్కలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత సియా ఏడుస్తూ కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్న లోకల్ గైడ్స్ టూరిస్టులు పిలిచి నా కాబోయే భర్త సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి లోయలో పడిపోయాడు, కాపాడండి అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. లోకల్ రూరల్ పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వచ్చి బాడీని రికవర్ చేశారు. కేతన్ చనిపోయిన తర్వాత సియా గోయల్ ఆడిన డ్రామా అంతా ఇంత కాదు. ఒక పక్క కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ కొడుకు సవార్ని చూసి తల్లడిల్లిపోతుంటే సియా మాత్రం సోషల్ మీడియాలో సింపతి కోసం క్రేజీ డ్రామాలు స్టార్ట్ చేసింది.
తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కేతన్తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, మై లవ్, నన్ను నా పుట్టినరోజు ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోయావా? నీ జ్ఞాపకాలతో నేను ఎలా బతకాలి? దేవుడు మనల్ని ఎందుకు విడదీశాడు? వి మిస్ యూ కేతన్, ఐ విల్ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ ఎమోషనల్ కొటేషన్స్, బ్రోకెన్ హార్ట్ ఎమోజీలతో పోస్టులు పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు, బంధువులు అంతా పాపం పెళ్లి కాకుండానే సియాకు ఎంత పెద్ద కష్టం వచ్చింది, దేవుడు ఇంత అన్యాయం చేశాడు అంటూ ఆమెను ఓదార్చడం మొదలుపెట్టారు. కానీ పాపం ఆ నెటిజన్లకు తెలియదు స్క్రీన్ వెనుక ఉన్న అసలు కిల్లర్ సియానే అని. ఆ తర్వాత కేతన్ ఫ్యామిలీ సియాతో మాట్లాడారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలా పడిపోయాడని ఆరా తీశారు. కానీ ఆమె సమాధానాలు విచిత్రంగా ఉండడంతో అనుమానం వచ్చింది. వారు లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోహగఢ్ కోట పరిసరాల్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలను స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడే పోలీసులకు ఒక క్లూ దొరికింది. అదే ఈ కేసును పూర్తిగా మలుపు తిప్పింది. लोहागढ़ फोर्ट जाने के लिए दो रास्ते हैं, एक लोनावला की ओर से, दूसरा पुणे की ओर से। फिलहाल जो हम जिस रास्ते पे है वो लोनावला एंड से लोहागढ़ के ऊपर जाता है। आपको हम अब दिखाएंगे कि क्या स्पॉट था जहाँ पे केतन की बॉडी रिट्रीव की गई थी। जहाँ आप ये बात करें कि ये जो दरवाज़ा है वो लॉक किया गया था, लेकिन जब केतन की बॉडी जो है ऊपर लोहागढ़ फोर्ट से निकली तो इसी डिफ़िकल्ट जो फॉरेस्ट है, ये कहा जाता था पुलिस के द्वारा कि एक बहुत डिफ़िकल्ट टेरेन से जो है केतन की बॉडी को निकाला गया। ये दरवाज़ा बंद था। पुलिस को जब पता चला तो पुलिस ने ये दरवाज़ा तोड़कर, जैसे आप देख सकते अभी दोनों एंड पे दरवाज़ा टूटा हुआ है, ये दरवाज़ा तोड़कर पुलिस ने अंदर घुसी और बाद में ये झाड़ियों में जो है केतन की बॉडी रिट्रीव करने की कोशिश की, क्योंकि एक बहुत घना जंगल है, इसलिए अंदर जो जगह है एग्जैक्ट स्पॉट वहाँ से झाड़ काटने पड़े। उसके बाद केतन की बॉडी निकाली गई थी। सिया और चेतन ने बहुत ही स्मार्ट तरीके से एक स्पॉट चुना था, क्योंकि आप देख सकते हैं ऊपर का जो स्पॉट है, जहाँ हम फोर्ट की बात करें तो फोर्ट एक प्लेटो है जहाँ पे चलने की जगह है, लेकिन कई स्पॉट है जहाँ पे ना बैरिकेडिंग है ना चलने का स्पॉट है, एक बहुत एज है जहाँ से लोग आसानी से गिर सकते। तो सिया और चेतन ने बहुत ही सोच समझकर वो स्पॉट चुना था, जिसके बाद केतन तकरीबन 400 फीट नीचे इस खाई में गिरा। और ये खाई क्योंकि इतना ज़्यादा फॉरेस्ट है इसलिए उसकी बॉडी निकालनी बहुत मुश्किल हो जाती थी। लेकिन अब हम आपको यहीं से वो स्पॉट पर लेके चलेंगे, इस फॉरेस्ट में जहाँ से केतन की जो है बॉडी निकाली गई थी, और एक बहुत डिफ़िकल्ट टेरेन के अंदर से निकाली गई थी। और जैसे आप देख सकते हैं कि हाइट भी काफ़ी ज़्यादा है, तो जिसके चलते पुलिस को और भी दिक्कत आई थी यहाँ से बॉडी निकालने में। జూన్ 18న లోనావాలాలో ఎండ చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. ఆ వేడికి టూరిస్టులంతా టీషర్ట్స్ వేసుకొని అల్లాడిపోతున్నారు. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక యువకుడు మాత్రం తలకు దట్టమైన హుడీ క్యాప్ పెట్టుకొని, ఫేస్ కనిపించకుండా మాస్క్ కట్టుకొని, చెవుల్లో హెడ్సెట్ పెట్టుకొని నడుస్తున్నాడు. పోలీసులకు డౌట్ వచ్చింది. అంత ఎండలో ఎవడైనా హుడీ వేసుకుంటాడా అని ఆ ఫుటేజీని మరింత నిశితంగా గమనిస్తే కేతన్, సియా కొండపైకి వెళ్తుంటే ఈ హుడీ వేసుకున్న వ్యక్తి వాళ్ళను కొద్ది దూరంలో ఫాలో అవుతున్నాడు. ఒక చోట సియా వెనక్కి తిరిగి చూసింది. అంతే, ఆ హుడీ వ్యక్తి వెంటనే ఒక బండరాయి వెనుక కింద కూర్చొని ముఖం దాచుకున్నాడు. ఇది చూసిన పోలీసులకు పక్కా కన్ఫర్మేషన్ వచ్చింది. ఇదొక ప్రీ ప్లాన్ మర్డర్. వెంటనే పోలీసులు సియా గోయల్ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకొని దాని సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్ తీశారు. అందులో ఊహించని షాకింగ్ నంబర్స్ బయటపడ్డాయి. జూన్ 18కి ముందు అంటే జనవరి 1 నుంచి జూన్ 18 వరకు గడిచిన 5.5 ఏళ్లలో సియా గోయల్ ఒకే ఒక్క నెంబర్తో ఏకంగా 2004 సార్లు ఫోన్లు మాట్లాడింది. అర్ధరాత్రులు గంటల కొద్దీ చాటింగ్లు చేసింది. ఆ నెంబర్ ఎవరిదని ట్రేస్ చేస్తే అతనే చేతన్ చౌదరి. సియాకు, చేతన్కు గత ఏడాది కాలంగా బిజినెస్ డీలింగ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త సీక్రెట్ లవ్గా మారింది. ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కానీ ఈలోపే సియా ఇంట్లో కోడిసుడైన కేతన్ అగర్వాల్తో నిశ్చితార్థం చేసేశారు. సియాకు కేతన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అలాగని చేతన్తో లేచిపోయే సమాజంలో ఇంట్లో పరువు పోతుందని భయపడింది. అందుకే చేతన్, సియా కలిసి ఒక డెవిల్ ప్లాన్ చేశారు. కేతన్ను ఈ లోకం నుంచి శాశ్వతంగా అడ్డు తొలగించుకుంటే ఆ ఆస్తి దక్కుతుంది, ఇటు లవ్ కూడా సక్సెస్ అవుతుందని స్కెచ్ వేశారు. చేతన్ చౌదరి చాలా తెలివైనోడు. లొకేషన్ ట్రాక్ కాకుండా ఉండడం కోసం జూన్ 18న తన పర్సనల్ మొబైల్ ఫోన్ను పూణేలోని తన ఇంట్లోనే ఆన్లోని పెట్టి వచ్చాడు. తద్వారా పోలీసులు అడిగితే నేను ఇంట్లోనే ఉన్నానని నమ్మించవచ్చని వాడి ప్లాన్. తన ఆఫీస్ ఎంప్లాయీస్ ఒకటి మొబైల్ దొంగిలించి ఆ ఫోన్ ద్వారా వాట్సాప్ కాల్ చేస్తూ సియాతో టచ్లోకి వచ్చాడు.
నిజానికి కేతన్ని చంపడానికి వీరు 3 సార్లు ప్రయత్నించారు. మొదటి ప్రయత్నం బాలి ట్రిప్లో చంపాలనుకున్నారు. పాస్పోర్ట్ మిస్ అవడంతో ప్లాన్ ఫెయిల్ అయింది. రెండవ ప్రయత్నం జూన్ 14న కూడా కేతన్ను సియా ఇదే లోహగఢ్ కోటకు తీసుకొచ్చింది. చేతన్ కూడా హుడీ వేసుకుని వచ్చాడు. కానీ ఆ రోజు కొండపై టూరిస్టుల రద్దీ చాలా ఎక్కువగా ఉండడంతో దొరికిపోతామనే భయంతో వెనక్కి తగ్గారు. మూడో ప్రయత్నం చివరకు జూన్ 18న సియా పుట్టినరోజు నాడే ప్లాన్ సక్సెస్ చేసుకున్నారు. సియా వెనక్కి తిరిగి సైగ చేయగానే చేతన్ చౌదరి వెనుక నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కేతన్ను లోయలోకి నెట్టేసి హత్య చేశాడు. ఎప్పుడైతే లోనావాలా రూరల్ పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అరెస్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టారో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సోషల్ మీడియా షేక్ అయిపోయింది. నిన్నటి వరకు సియా పెట్టిన ఎమోషనల్ పోస్టులు చూసి కన్నీళ్లు పెట్టుకున్న నెటిజన్లు అసలు నిజం తెలిసి షాక్ తిన్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు లోనావాలా రూరల్ పోలీసుల కస్టడీలో కటకటాలు లెక్కపెడుతున్నారు. ఈ ఘోరమైన కుట్రలో సియా కుటుంబ సభ్యుల హస్తం లేదా చేతన్ ఫ్రెండ్స్ హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా చట్టం ముందు మోకారేలేసిందే. కేతన్ ప్రాణాలను తిరిగి తీసుకురాలేము, కానీ ఆ కిల్లర్స్కు పడే కఠినమైన శిక్ష ఆ కుటుంబానికి కాస్తైనా న్యాయం చేకూరుస్తుంది. ఈ లవ్, బిట్రైల్ అండ్ క్రూరమైన మర్డర్ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? సియా గోయల్కి ఎలాంటి శిక్ష పడాలో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.